ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందామండి. 2026 సంవత్సరం ఏప్రిల్ 24వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉన్నాయి. ఈరోజు సాయంత్రం 5 గంటల లోపు ఒక పెద్ద శుభవార్త మీరు వింటారు. అసలు అది ఏంటి? ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. శ్రీ కొమరెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యం ఎక్కడి వారికైనా ఒక ఫోటో ద్వారా జ్యోతిష్యం చెప్పబడును, పరిష్కారం చేయబడును, స్త్రీ పురుష వశీకరణ చేయబడును, ప్రేమ పెళ్లి భార్యాభర్తల మధ్య సమస్యలు పరిష్కారం చేయబడును, కోర్టు సమస్యలు స్థలం సమస్యలు చేయబడును, గుప్త నిధులు కల్లోకి వస్తున్నాయా, గజ్జల సౌండ్ వస్తుందా, వీటి వలన అనుమానం వస్తే గురుగారిని సంప్రదించండి. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గురుగారిని సంప్రదించండి. గురూజీ అర్జున్ రాజు గారి ఫోన్ నెంబర్ 8096448525. నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇది వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే కనుక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులందరూ కూడా కుంభరాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి శని. ముందుగా కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే చాలా మంచి వ్యక్తులు. అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేసి విజయాలు సాధిస్తూ ఉంటారు. అలాగే బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక, ఈ 2026 సంవత్సరం ఏప్రిల్ 24వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉన్నాయి. మీ యొక్క జీవితంలో ఊహించని పరిణామాలను అయితే ఈరోజు తీసుకొని వస్తుంది. కుంభరాశి వారు ఈరోజు ఉదయం లేవగానే గాలిలో ఒక కొత్తదనాన్ని చూస్తారు. మీరు గమనించకపోయినా మీ చుట్టూ ఉన్న వాతావరణం కొంచెం ప్రకాశవంతంగా కనిపిస్తుంది. సూర్యుడు తులారాశిలో సంచరిస్తూ ఈ రాశిపాలక గ్రహమైన శనితో అనుకూల యోగాన్ని ఏర్పరుస్తున్నాడు. అదే కారణం వల్ల ఈ శుక్రవారం మీ యొక్క జీవితంలో ఒక కొత్త మలుపు తీసుకురానుంది. మీ మనసు ఈ ఉదయం నుంచి చాలా ప్రశాంతంగా ఉంటుంది. గత కొద్ది రోజులుగా మీరు ఎదుర్కొన్న చిన్న చిన్న సమస్యలు ఈరోజు మాయమైపోయినట్లుగా కనుమరుగవుతాయి. మీరు చేసిన పనులు ఫలిస్తాయా అన్న అనుమానం కూడా ఈరోజు మీకు తొలగిపోతుంది. ఆ విశ్వాసం మీలో మళ్ళీ పునరుద్ధరించబడుతుంది. ఇక ఉదయం 6 గంటల నుంచి 9 గంటల మధ్యకాలం ఆధ్యాత్మిక బలం పెరుగుతుంది. ఈ సమయంలో మీరు చేసే పూజలు, ధ్యానం లేదా దేవుడి జ్ఞాపకంలో గడిపే నిమిషాలు అత్యంత శుభ ఫలితాలను అయితే ఇస్తాయి. మీరు భగవంతుడికి ఏదైనా కోరికతో మనసులో మాట చెప్పండి. అది ఈ వారంలోనే నెరవేరే అవకాశం అయితే ఉంది. గృహ వాతావరణం కూడా సౌమ్యంగా ఉంటుంది. తల్లిదండ్రులతో మాట్లాడేటప్పుడు సానుకూల శబ్దం వినిపిస్తుంది. మీరు కుటుంబానికి బలంగా ఉండే రోజు ఇది. ఇక జ్యోతిష్యరీత్యా చూస్తే చంద్రుడు మీ యొక్క 3వ స్థానంలో ఉండడం వల్ల మీ కమ్యూనికేషన్ శక్తి అనేది అధికమవుతుంది. ఈరోజు మీరు చెప్పిన మాటలు ఇతరుల మనసును తాకుతాయి. మీరు ఒక టీంలో పనిచేస్తే మీ టీం మాటలకు గౌరవం వస్తుంది. మీ ఆలోచనలకు యాజమాన్యం ఆమోదించే అవకాశం కూడా ఉంది. ఇక మధ్యాహ్నం 12 గంటల నుండి 2 గంటల వరకు అదృష్టం తలుపు తెరుచుకునే క్షణాలని చెప్పుకోవాలి. ఇదే సమయం నుండి మీ యొక్క అదృష్ట ద్వారాలు మెల్లిగా తెరుచుకుంటాయి. మీకు ఫోన్ కాల్ వచ్చే ఒక మెసేజ్ కానీ లేదా ఒక కాల్ ద్వారా ఈ సాయంత్రం 5 గంటలలోపు ఒక పెద్ద శుభవార్తకు సూచనతో మొదలవుతుంది. ఈ వార్త ఉద్యోగం, చదువు లేదా వ్యాపారానికి సంబంధించింది కావచ్చు. కొంతమందికి కుంభరాశి వారు ఈరోజు తమ జీవిత భాగస్వామిని లేదా ప్రేమించిన వ్యక్తి నుండి అప్రత్యక్షమైన శుభవార్త కూడా వింటారు. అది ఒక కొత్త ఆరంభానికి సంకేతం చెప్పుకోవచ్చు. ఉదాహరణకు చూస్తే, ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త ప్రాజెక్టు కానీ లేదా ప్రమోషన్ కానీ రావటం, విద్యార్థులకి పరీక్ష ఫలితాల్లో అనూహ్యమైన విజయం దక్కడం, వ్యాపారస్తులకి లాభదాయకమైన ఒప్పందం లేదా కొత్త కస్టమర్ రావడం ఇలా జరుగుతూ ఉంటుంది. అలాగే సాయంత్రం 5 గంటల లోపు ఆ శుభవార్త మీ యొక్క చెవిలో పడే సమయం అనేది హైలైట్గా ఉంటుందని చెప్పుకోవాలి. ఈ సమయానికి గ్రహ నక్షత్ర స్థితి అద్భుతంగా ఉంటుంది. శుక్రుడు మీ యొక్క రాశిని దృష్టిగా బుధుడు అనుకూల స్థానంలో ఉంటాడు. ఇది మీ జీవితంలో
ఉన్నత తాళం వేసిన అవకాశాలు తలుపు తెరుచుకున్న సమయం. మీరు ఫోన్ చూసి సైలెంట్గా నవ్వుకుంటారు. మీ చుట్టూ వాళ్ళు ఏమైంది అని అడుగుతారు. మీరు చెప్పబోయే ఆ శుభవార్త అదే ఈరోజు మీ యొక్క జీవిత పాఠం మార్చే క్షణం. ఆ వార్త విదేశీ అవకాశం, మంచి మార్కులు, ఉద్యోగ ఒప్పందం, పెళ్లి సంభాషణ లేదా ఆర్థిక లాభం కావచ్చు. ఏదైనా సరే అది మీ యొక్క హృదయాన్ని ఆనందంతో నింపేస్తుంది. ఇక సాయంత్రం తర్వాత సంతోషం పంచుకునే సమయం. ఈ శుభవార్త విన్న వెంటనే మీరు దాన్ని ఎవరితో అయినా సరే పంచుకోవాలి అనుకుంటారు. మొదట మీరు మీ తల్లిదండ్రులకు కానీ లేదా మీ జీవిత భాగస్వామికి కానీ చెబుతారు. వారి కళ్ళల్లో ఆనంద బాష్పాలు వస్తాయి. గర్వంతో, ప్రేమతో మీ జీవితంలో కష్టకాలం ముగిసిందని వారు అనుకుంటారు. మీ స్నేహితులు కూడా మీ సక్సెస్ని సెలబ్రేట్ చేసుకుంటారు. కొంతమంది కుంభరాశి వారు ఈరోజు రాత్రి చిన్నపాటి పార్టీ కానీ లేదా వేడుక కానీ చేసుకుంటారు. అయితే ఆధ్యాత్మిక దృష్టిలో చూస్తే మీ రాశి పాలకుడు శనిదేవుడు ఈరోజు మీపై శనిదేవుడు దయ చూపుతున్నాడు. మీరు గతంలో చేసిన శ్రమ, కష్టకాలం అన్నీ ఇప్పుడు ఫలిస్తాయి. శని ఆలస్యంగా ఇస్తాడు కానీ దృఢంగా ఇస్తాడు. ఈరోజు మీరు పొందే ఫలితం కూడా దీర్ఘకాలం పాటు నిలుస్తుంది. మీకు దీవెనలతో పాటు ఒక పాఠం కూడా వస్తుంది. ఇక సమయం వచ్చినప్పుడు దైవం కూడా మీ తలుపు తడుతుంది. మీరు తలుపు తెరిచే ధైర్యం కలిగి ఉంటే మాత్రం మీ యొక్క జీవితం పూర్తిగా మారిపోతుంది. ఇక ఆర్థిక స్థితిని గమనిస్తే ధనలాభం కనిపిస్తుంది. కొంతకాలంగా ఆగిపోయిన చెల్లింపులు ఈరోజు కానీ లేదా రేపు కానీ వస్తాయి. కొందరికి ఆకస్మిక డబ్బు వచ్చే అవకాశం ఉంది. అది బహుమతి కానీ, లాటరీ కానీ లేదా బోనస్ రూపంలో ఉండొచ్చు. అయితే ఒక సలహా, ఈ డబ్బును ఊహించకండి, దాచిపెట్టుకోండి, పెట్టుబడిగా ఉపయోగించండి. ఈ సమయం మీరు ఖచ్చితంగా చేసేందుకు కాదు, సురక్షితంగా నిల్వ చేసేందుకు అనుకూలంగా కనిపిస్తుంది. అదేవిధంగా కుంభరాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివ ఆరాధన తప్పనిసరిగా చేసుకోవాలి. విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. అలాగే హనుమాన్ చాలీసాను పఠించండి, దుర్గాదేవి చాలీసాను పఠించండి. అదేవిధంగా మీకు తోచినంతలో అనాథలకు, అభాగ్యులకు, పేదవారికి దాన ధర్మాలు చేయండి. వారికి దుప్పట్లు, గొడుగులు, పాదరక్షకులు దానంగా ఇవ్వండి. అలాగే మీ ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానంగా ఇవ్వండి. ఆవును దానంగా ఇవ్వడం వల్ల మీకు బ్రహ్మలోక ప్రాప్తి అనేది కలుగుతుంది. మీరు చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.